ఇప్పుడు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ హలో! ఏం చేస్తున్నారు మీరు? నేనేం చేస్తున్నానంటే, నేను యూఎస్ వచ్చాక విజిట్ చేసిన ఫస్ట్ ప్లేస్ ఏంటంటే శాన్ ఫ్రాన్సిస్కో. సో ఈ ట్రిప్ డీటెయిల్స్ గురించి మీకు చాలా కవులు చెప్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మేము చూసిన కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ మీకు చూపిస్తాము. జనరలీ కాలిఫోర్నియాకి కొత్తగా వచ్చే వాళ్ళు విజిట్ చేసే ఫస్ట్ ప్లేస్ ఏంటి అంటే శాన్ ఫ్రాన్సిస్కో అని చెప్తారు అందరూ. ఎందుకు ఈ ప్లేస్ ఎంత పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్ అయింది అంటే, ఇక్కడ మీకు బోట్ పైన గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అని కనిపిస్తుంది కదా, దానివల్లే అనమాట. మేము ఉంటున్న ప్లేస్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో ఎక్కువ దూరం ఏం కాదు, జస్ట్ ఒక 1 hour జర్నీ అంతే బై రోడ్ వెళ్తే. సో మేము మార్నింగ్ అరౌండ్ 10 o'clockకి స్టార్ట్ అయ్యాము. సిటీ ఎంటర్ అవ్వగానే ఈ చర్చ్ కనిపించింది. దీని పేరేంటో అడగకండి, నాకు తెలీదు. యూజువల్గా యూఎస్ అంటే రోడ్స్ చాలా నీట్గా క్లీన్గా ఉంటాయి అనే ఇమేజ్ మన మైండ్లో ఉంటుంది కదా, కానీ నేను ఇది ఫస్ట్ టైం చూసాను అనమాట. బయటకు వచ్చినప్పుడు ఇలా రోడ్ పైన గార్బేజ్ డంప్ చేసి ఉండడం చూసి నేనే కొంచెం షాక్ అయ్యాను. బట్ ఇక్కడ ఇది ఇల్లీగల్ యాక్టివిటీగానే కన్సిడర్ చేస్తారు. ఫైన్ కూడా అరౌండ్ $250 ఏమో ఉంటుంది అనుకుంటా. శాన్ ఫ్రాన్సిస్కోలో స్ట్రీట్ ఆర్ట్ కూడా చాలా ఫేమస్ అని విన్నాను. ఎక్కడ చూసినా వాల్స్ పైన ఇలా పెయింటింగ్స్, ఆర్ట్ వర్క్ లాంటివి బాగా కనిపించాయి అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా పేరు ఫిషర్మెన్స్ వార్ఫ్ అనమాట. ఈ పేరు వినగానే నాకు హైదరాబాద్లో ఉన్న ఫిషర్మెన్స్ వార్ఫ్ రెస్టారెంట్ గుర్తొచ్చింది. బట్ ఈ ప్లేస్కి పేరు ఎలా ఒరిజినేట్ అయింది అంటే, కొన్ని సెంచరీస్ బ్యాక్ ఇటలీ నుంచి ఫిషర్మెన్ ఇమిగ్రేట్ అయ్యి ఇక్కడున్న బీచ్ దగ్గర సెటిల్ అయిపోయి ఫిషింగ్ చేస్తూ స్ట్రీట్స్ పైన డంగ్నెస్ క్రాబ్ని సెల్ చేసేవాళ్ళంట. సైన్ బోర్డ్ పైన కనిపించే క్రాబ్ సింబల్ ఉంది కదా, సో దాన్ని డంగ్నెస్ క్రాబ్ అంటారనమాట. అది ఇక్కడ లోకల్ పీపుల్కి ఇంట్రడ్యూస్ చేశారంట. సో ఆ టేస్ట్ బాగా నచ్చి వైడ్ స్ప్రెడ్ అయిపోయి ఇక్కడ వేరే స్టేట్స్ నుంచి కూడా శాన్ ఫ్రాన్సిస్కోకి వచ్చి, సో అలా ఇక్కడ సీ ఫుడ్ బాగా పాపులర్ అవ్వడం వల్ల ఎటు చూసినా మాకు సీ ఫుడ్ స్టాల్స్ అండ్ సీ ఫుడ్ రెస్టారెంట్సే కనిపించాయి. వంశీకి అయితే కొంచెం మౌత్ వాటరింగ్ అనిపించింది. బట్ మేము మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాం కాబట్టి ఇంకా మేము డైరెక్ట్గా వేరే ప్లేసెస్ చూడడానికి వెళ్ళిపోయాము. ఈ సిటీ టూర్ చేయాలి అంటే ఇక్కడ హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్సెస్ని యూస్ చేసుకోవచ్చు, ఆర్ ఇలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ని రెంట్ తీసుకుని యూస్ చేసుకోవచ్చు, ఆర్ ఇలా క్యూట్గా గోకార్స్లో కూడా ట్రావెల్ చేయొచ్చు. మేము ఇలా వాక్ చేస్తున్నప్పుడు ఇలా ఒక హార్బర్ కనిపించింది. ఏంటా అని లోపలికి వెళ్ళి చూస్తే సబ్మరైన్ మ్యూజియం పెట్టారనమాట. అంటే World War IIలో అమెరికా యూస్ చేసిన సబ్మరైన్ అండ్ ఒక షిప్ని డిస్ప్లేకి పెట్టారు. ఇది చూసాక వంశీకి వైజాగ్లో ఉండే సబ్మరైన్ మ్యూజియం గుర్తొచ్చింది. మేము ఈ సబ్మరైన్ లోపల టూర్ ఏం చేయలేదు, జస్ట్ బయట నుంచి చూసి వచ్చేసామన్నమాట. నెక్స్ట్ మేము ఒక క్రూజ్ జర్నీ చేసాము బై బోట్. క్రూజ్ అనగానే ఇది అంత లావిష్ అండ్ లగ్జరీ క్రూజ్ ఏం కాదు ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్లో చూపించేలాగా. ఇది జస్ట్ ఒక 1 hour జర్నీ చేసే ఒక బే క్రూజ్ అనమాట. ఆఫ్టర్నూన్ అరౌండ్ 1 PM స్టార్ట్ అయ్యాము క్రూజ్లో. ఈ క్రూజ్ ఎక్కడికి తీసుకెళ్తుంది, ఏమేం ప్లేసెస్ చూడబోతున్నాము అనేసి నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను ఈ క్రూజ్ ఎక్కగానే. అండ్ ఇది క్రూజ్ బ్యాక్ సైడ్ అవుట్ సైడ్ సీటింగ్, అండ్ క్రౌడ్ అందరూ ఇలా నుంచుని వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు. దూరం నుంచి ఇలా బిల్డింగ్స్ కనిపిస్తూ అండ్ దగ్గరగా వాటర్ కనిపిస్తూ వ్యూ అయితే అమేజింగ్ అనిపించింది. వెదర్ చూడడానికి సన్నీగా ఉన్న విండీగా కూడా ఉండే అనమాట. సో నా హెయిర్ ఇలా గాలికి ఎగిరిపోతూ ఉండే, ఊరికూరికి సెట్ చేసుకోవాల్సి వచ్చింది. అండ్ నా వెనకాల లాంగ్గా ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అదే గోల్డెన్ గేట్ బ్రిడ్జ్. ఇక్కడున్న వాటర్ ఏమో శాన్ ఫ్రాన్సిస్కో బే అండ్ బ్రిడ్జ్కి అటు సైడ్ ఉన్న వాటర్ ఏమో పెసిఫిక్ ఓషన్. సో బేసికలీ గోల్డెన్ గేట్ స్ట్రీట్ అనేది పెసిఫిక్ ఓషన్ అండ్ ఈ శాన్ ఫ్రాన్సిస్కో బేని కనెక్ట్ చేస్తుంది. అండ్ ఈ స్ట్రైట్ పైన గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేశారంట అప్పట్లో. ఇప్పుడు బోట్ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తుందనమాట. ఇలా గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ని వాటర్ నుంచి వ్యూ చేయడం అనేది చాలా బ్యూటిఫుల్గా ఉండే. మోస్ట్ ఆఫ్ దెమ్ డైరెక్ట్గా బ్రిడ్జ్ మీదకి వెళ్ళిపోతారు, ఈ క్రూజ్ జర్నీని మిస్ అవుతారు. సో ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ దిస్. ఈ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ బ్యూటీని ట్రూగా కంప్లీట్గా చూడాలంటే డెఫినెట్గా ఈ క్రూజ్ జర్నీ చేయాల్సిందే. మీన్ వైల్ ఒక బర్డ్ వచ్చి ఇలా మాకు హాయ్ చెప్పింది. అండ్ నెక్స్ట్ వచ్చి ఆల్కెట్రాజ్ ఐలాండ్ దగ్గరికి బోట్ వెళ్తుంది. ఇక్కడ డేంజరస్ అండ్ నోటోరియస్ క్రిమినల్స్ని పెట్టే ప్రిజన్ అంట అప్పట్లో. ఈ సరౌండింగ్ వాటర్ అంతా టెరబుల్గా కోల్డ్ ఉండడం వల్ల ఎస్కేప్ అవ్వడం చాలా ఇంపాసిబుల్ ఉండేదంట. సో అలా ఈ బోట్ జర్నీ ఎండ్ అయింది. అండ్ ఈ సిటీని, ఇక్కడ స్ట్రీట్స్, ఇక్కడ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి రొటీన్గా కార్లో ఏం వెళ్తాము అని ఇలా సైక్లింగ్ చేసుకుంటూ వెళ్తే కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని బైసైకిల్స్ రెంటల్ స్టోర్ దగ్గరకు వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ నాకు వంశీకి
వంశీకి ఒక చిన్న డిస్కషన్ అయింది. ఏంటంటే వంశీ ఏమో ఎలక్ట్రిక్ సైకిల్ తీసుకుందామని అండ్ నేనేమో నార్మల్ సైకిల్ తీసుకుందామని. అండ్ గెస్ వాట్, ఫైనల్గా ఎవరు విన్ అయ్యారంటే వంశీనే విన్ అయ్యాడు. ఎలక్ట్రిక్ సైకిలే తీసుకున్నాము. బట్ వీ డిడ్ అ గుడ్ థింగ్ ఎలక్ట్రిక్ సైకిల్స్ తీసుకుని. అది ఎందుకో మీకు కొంచెం సేపట్లో చెప్తాను. సైక్లింగ్ చేస్తూ ఇక్కడ ఒక హిస్టారిక్ ప్లేస్ దగ్గర ఆగాము. నా వెనకాల ఉన్న బిల్డింగ్స్ లో గిరిదల్లి స్క్వేర్ అని ఒక ప్లేస్ ఉంది. అప్పట్లో గిరిదల్లి చాక్లెట్ ఫ్యాక్టరీ అక్కడే ఉండేదంట. ఇప్పుడైతే అక్కడ చాలా స్టోర్స్ అండ్ రెస్టారెంట్స్ వచ్చేసాయి. బట్ గిరిదల్లి చాక్లెట్స్ చాలా ఫేమస్ ఇక్కడ. మీరు చిన్నప్పుడు చార్లీ అండ్ ది చాక్లెట్ ఫ్యాక్టరీ మూవీ చూసారా? నాకైతే అది అప్పట్లో ఫేవరెట్ బుక్ ఉంటుండే అనమాట, చార్లీ అండ్ ది చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇన్ కేస్ మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే దిస్ ఈజ్ మీ రీతు. అండ్ నేను రీసెంట్గానే నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇప్పుడిప్పుడే కొన్ని వీడియోస్ చేస్తున్నాను. అండ్ మీకు కూడా నాలాగా బీచ్ దగ్గర సైక్లింగ్ చేయడం ఇష్టం ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఇన్ కేస్ మీకు నా క్రూజ్ జర్నీ ఇష్టం ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఏదేమైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అంటే యాక్చువల్లీ ఈ లైన్స్ కొంచెం వీడియో మధ్యలో చెప్తే కొంచెం డిఫరెంట్గా అనిపించి ఇలా ట్రై చేశాను. ఎలా ఉందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఇక్కడ ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఇంకొకటి ఉంది. ఏంటంటే మేము చూస్తుండగానే ఇక్కడ వెదర్ డ్రాస్టిక్గా చేంజ్ అయింది. ఆఫ్టర్నూన్ సన్నీ క్లైమేట్ నుంచి విత్ ఇన్ నో టైం మొత్తం ఫాగీ అయిపోయింది అట్మాస్ఫియర్ అంతా. ఇలా బ్రిడ్జ్ మొత్తం ఫాగ్తో కవర్ అయిపోయింది అనమాట. అండ్ ఆన్ ద వే టు గోల్డెన్ గేట్ బ్రిడ్జ్లో రోడ్ మొత్తం ఇలా ఎక్కువ అప్ హిల్స్ ఉన్నాయి. ఈ ఫాగీ అండ్ విండీ క్లైమేట్లో నార్మల్ సైకిల్స్ అయితే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ రియలీ డిఫికల్ట్ ఫర్ అస్. పెడ్లింగ్ చేయడం చాలా కష్టమయ్యేది. థ్యాంక్ గాడ్ మేము ఎలక్ట్రిక్ సైకిల్స్ తీసుకున్నాము. అండ్ థ్యాంక్స్ టు వంశీ, ఈ ఎలక్ట్రిక్ సైకిల్స్ మమ్మల్ని సేవ్ చేశాయి. ఎందుకంటే పెడ్లింగ్ చాలా ఈజీ అయింది అండ్ ఫాస్ట్గా రాగలిగాము. మీరు కూడా శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళినప్పుడు అన్డౌటెడ్గా ఎలక్ట్రిక్ సైకిల్సే ట్రై చేయండి. అండ్ ఫైనలీ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాము. కానీ ఇక్కడ చాలా ఫ్రీజింగ్ కోల్డ్ ఉంది. అస్సలు ఎక్కువసేపు ఉండలేకపోయాము. ఇదంతా బైసైకిల్ ట్రాక్ అనమాట సైడ్లో. అండ్ ఈ బ్రిడ్జ్ నా ఫేవరెట్ మూవీ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్లో ఒక సీన్లో ఉంటుంది. అదేం సీనో మీకు గుర్తొచ్చిందా? గుర్తొస్తే నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. మోర్ దాన్ దిస్ బ్రిడ్జ్, నాకు ఈ బ్రిడ్జ్ వరకు రావడానికి మేము చేసిన జర్నీ, ఇద్దరం కలిసి సైక్లింగ్ చేస్తూ రేస్ లాగా పెట్టుకుని మధ్యలో మాట్లాడుకుంటూ, సో నాకు అది చాలా మెమరబుల్ అనిపించింది. అండ్ రిటర్న్లో ఇక్కడ ఈ పార్క్ దగ్గర కూర్చుని రిలాక్స్ అయ్యి బెంచ్ పైన సైకిల్స్ పార్క్ చేసుకుని ఈ బ్యూటిఫుల్ సన్సెట్ని ఎంజాయ్ చేసాం ఇద్దరం.